హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ది కేరళ స్టోరీ అనేది మనం మొన్న నుంచి టాపిక్ అయితే వైరల్ అవుతుంది, చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం. 32,000 మంది ఆడవాళ్ళు తప్పిపోయారని చెప్పేసి, కనబడకుండా పోయారని చెప్పేసి అదొకటి విన్నాం. అండ్ ద కేరళ స్టోరీ పిటిషన్ అయితే కొట్టివేత అని కూడా మనం విన్నాం. సో ప్రస్తుతం చూసుకుంటే అంటే దీని అన్నిటి మీద బేస్ చేసుకొని మూవీ వస్తుందంటారా, ఇదంతా జరగకముందే, లేకపోతే దీన్ని అసలు ఈ మూవీ ఎలా తీస్తున్నారంటారు? దీనికి సంబంధించిన మూవీ ఏంటంటే ద కేరళ స్టోరీ రేపే రిలీజ్ అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఏమైందంటే రిలీజ్ ఆపమని సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్ళారు. సో దాని మీద అభ్యంతరం ఉన్న వాళ్ళు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇట్లాంటివన్నీ మా దగ్గర తీసుకురాకండి, మీరు హైకోర్టులో తేల్చుకోండి అన్నారు. దానికంటూ కూడా ఒక రీజన్ ఉంది. వై? బికాజ్ సినిమాకి సెన్సార్ అయ్యింది. సెన్సార్ బోర్డు కదా, అదొక అఫీషియల్ బోర్డు, గవర్నమెంట్ వింగ్ అది. సో అఫీషియల్గా సెన్సార్ బోర్డు అయిన తర్వాత, సెన్సార్ అయిన తర్వాత సినిమా రెడీ టు రిలీజ్ అయినప్పుడు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డుతో తేల్చుకోండి. ఓకే, మీరు ఎలా సెన్సార్ చేశారు, దీంట్లో అభ్యంతరకరమైన విషయాలు చాలా ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని చెప్పి సెన్సార్ బోర్డుతో తేల్చుకోవాలి. సెన్సార్ లేదు, మాకు అలా ఏం అనిపించలేదు, మేము క్లీన్ చిట్ ఇచ్చామంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. 100% రిలీజ్ అవ్వాల్సిందే. దాంట్లో వేరే ఏం ఉండవు. అంటిల్ అండ్ అన్లెస్ కాపీ, ఇది నాది, వాళ్ళు నన్ను కాపీ చేశారు, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అది సెన్సార్ కూడా తెలియదు కదా ఎవడెవడ కాపీ చేశారు. వాళ్ళు ఇది మాత్రం చూస్తారు, దీనివల్ల ఉండే ప్రభావం చూస్తారు, దానివల్ల ఏమన్నా విద్వేషాలు రేకెత్తుతాయి ఇలాంటివి చూస్తారు. బూతులు ఉన్నాయా, అశ్లీలత ఏమన్నా ఉందా, వల్గర్ లాంగ్వేజ్ ఏమైనా ఉందా, రక్తపాతాలు ఉన్నాయా, జీవహింస ఉందా, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ చూసుకొని అండ్ దీనివల్ల సమాజంలో ఏమన్నా మత కల్లోలాలు కానీ, ఏమన్నా కుల గొడవలు కానీ ఇట్లాంటివి ఏమన్నా జరుగుతాయా, ఎవరినైనా కించపరిచేలాగా ఉందా, ఈ ఎలిమెంట్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఎక్కడైనా సరే అన్నీ ఓకే అనిపిస్తే వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఇన్ కేస్ కాపీ అయితే మాత్రం కోర్టులో ఎవడన్నా పిటిషన్ దాఖలు చేస్తే అది రిలీజ్ ఆపమంటది, సమాధానం చెప్పమంటారు, అదొక వేరే వ్యవహారం. సో ఇక్కడ ఏంటంటే ఇది మా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి అంటే, మనోభావాలు దెబ్బతీసే అంశాలు ఫస్ట్ సెన్సార్ కనిపిస్తే కనుక వాళ్ళు కూడా అవును కరెక్టే, ఇది లేదు మనోభావాలు దెబ్బతీసే అంశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా కొన్ని కట్స్ ఇస్తారు. అయినప్పటికీ వీళ్ళు రిలీజ్ చెప్పారు అంటే దాంట్లో ఎలాంటి సెన్సార్కి ఏం అభ్యంతరం లేదు అని మనం అనుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ముస్లిం మతాన్ని కించపరిచేలాగా, హిందూయిజాన్ని ఎలివేట్ చేసేలాగా, ముస్లిం వాళ్ళందరూ కూడా ఉగ్రవాదుల్లాగా ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, బీజేపీ వాళ్ళకు కూడా కావాల్సింది అదే కాబట్టి, బీజేపీ వాళ్ళు హిందూయిజాన్ని ఎక్కువగా పోర్ట్రే చేస్తారు కాబట్టి, ఎలా అయితే ద కాశ్మీర్ ఫైల్స్ని బాగా ప్రమోట్ చేశారో అలాగే ఈ సినిమాని కూడా కావాలని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి ఓవైసీ వాళ్ళు కానీ ముస్లిం సంఘాలు కానీ ఆరోపిస్తున్నాయి. అది వాళ్ళ వ్యవహారం. సో ఇలా ఒక ఫైట్ అనేది జరుగుతుంది. బేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా ఇట్లాంటి మత విద్వేషాలు ఉండే సినిమాలకి అంటే ఒక మతాన్ని కించపరుస్తూ ఇంకో మతాన్ని ఎలివేట్ చేసే ఏదైనా సరే సెన్సార్ ఒప్పుకోదు. నెక్స్ట్ ఇంకా పెద్ద విషయం ఏంటంటే RRRని అలౌ చేశారు. RRRలో ఎంత దారుణమైన విషయం ఉందంటే ఇంటర్నేషనల్గా ఒక కంట్రీని ఎక్కువ చేస్తూ ఇంకో కంట్రీని కించపరుస్తూ చూపించారు. అవునా, ఇది మెయిన్గా అబ్జర్వ్ చేయాలి. అది సో అట్లాంటి వాటిని యాక్చువల్గా అవార్డ్ ఫెస్టివల్స్ వాళ్ళు వీళ్ళే దగ్గర రానివ్వరు. కానీ సెన్సార్ ఎందుకు ఒప్పుకుందాం అంటే సరే అది వాళ్ళ దేశంలో సెన్సార్ అయింది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చుకున్నారు అన్నట్టుగా వాళ్ళకి వ్యవహారాలు ఉంటాయి. కానీ ఇంటర్నేషనల్ లెవెల్ ఎప్పుడైతే నువ్వు అవార్డుకి తీసుకెళ్ళావో వాళ్ళకి అన్ని దేశాలు ఒకటే కాబట్టి ఓ దేశాన్ని కించపరుస్తూ ఇంకో దేశాన్ని మెచ్చుకుంటూ సినిమా వచ్చింది అంటే వాళ్ళు దాన్ని దరిదాపుల్లోకి తీసుకోరు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ని గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో వాళ్ళు తరిమేశారు. ఇట్లాంటి సినిమాలు ఎందుకు తీసుకొచ్చాడు, ఎవరు అలౌ చేసింది అని చెప్పేసి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. కాశ్మీర్ ఫైల్స్లో అఫ్కోర్స్ ఆయన నేను నిజం నిక్కచ్చిగా చెప్పాను అని అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏమైందంటే ఎక్కువ హింస రక్తపాతం ఉంది. అంటే దాన్ని చూస్తే ఎట్లా అంటే నిజంగా అందరినీ టపటప 10 మందిని 100 మందిని కాల్ చేసి ఒకేసారి సమాధి చేయడం, ఒక ఆడ మనిషిని నిలువుగా 2 పీసులు చేయడం, కొడుకు ముందే రేప్ చేయడం, ఇట్లాంటి రకరకాల మళ్ళీ కళ్ళకు కట్టినట్లు దగ్గరగా చూపించారు వాళ్ళు. సో ఇట్లాంటి సినిమాలను ఎందుకు ఎవడు అలౌ చేశాడు ఫిలిం ఫెస్టివల్కి
అని చెప్పేసి వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు, దాన్ని తీసి డస్ట్బిన్లో పడేశారు. ఆ తర్వాత వ్యవహారం. అండ్ దానికి మళ్ళీ ఆయన ఇచ్చిన డైరెక్టర్ ఇచ్చుకున్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇది నిజంగా జరగలేదని చెప్పు, నేను ఇండస్ట్రీ వదిలేసిపోతాను. జరిగితే జరిగింది, నీ కర్మ, నువ్వు తీసావు, వదిలేయి. దాన్ని అవార్డ్ ఫెస్టివల్స్కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, నువ్వు తీసుకొచ్చి మా నెత్తిన రుద్దితే మేము డస్ట్బిన్ లేకుండా ఇంకేం చేస్తామని వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు ఇచ్చుకున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఆ వ్యవహారం అంతటితో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక అసలు ఇంకోటి నీకు చెప్పనా, మన సినిమాలలో కూడా రక్తపాతం ఏదైనా ఉంటే, ఇప్పుడు నేను షూట్ చేయాలి అనుకున్నాను అనుకో, ఈ మధ్య కొంచెం చూపిస్తున్నారు షూట్ చేసినట్టు, కానీ ఒకప్పుడు సెన్సార్ కొంచెం బలంగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే నా ఫేస్ వేసేవాళ్ళు, నిన్ను షూట్ చేసి నా మొహం మీద రక్తం పడుద్ది అంతే. అవును, అంతే తప్ప నువ్వు ఇక్కడ బుల్లెట్ తగిలి ఇదంతా గాయాలే, నువ్వు గిలగిల కొట్టుకొని చచ్చేది చూపరు. అవును, ఇక్కడ షూట్ అవ్వగానే ఇమీడియట్ గా పడిపోతారు వాళ్ళు, అక్కడికి అయిపోతుంది, మొహం ఇట్లా రక్తం వచ్చేస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓకే వీడు వాడిని షూట్ చేసేసాడు. సో ఆ టైప్ ఇంపాక్ట్ చూపించే తెలివైన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో కొంచెం లోతుగా ఇంకా కొత్తగా ఉండాలని ఇవాళ రేపు ఆ బుల్లెట్ ని కూడా దగ్గర నుంచి షూట్ చేసి అది గొంతులోకి ఎలా వెళ్ళింది, ఎటు నుంచి బయటకు వచ్చింది, అది కూడా చూపిస్తున్నారు. అవి కూడా చూపి అది కొత్తతనం అనుకున్నారు. దాన్ని కూడా ఈ మధ్య అదేంటో సెన్సార్ ఎలా చేసింది. ఒకప్పుడు సెన్సార్ అంత గట్టిగా ఉండేది కాబట్టి అవి చూపించేవాళ్ళు కాదు. అంటే అంత చేస్తే మళ్ళీ కట్ చేస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి జస్ట్ వీళ్ళ మొహం మీద రక్తం పడ్డట్టుగా చూపించారు. కత్తితో కూడా ఇట్లా కుదిస్తే వాళ్ళ మొహం మీద ఇలా చెల్లినట్టు, లేకపోతే రక్తం ఎక్కడో పడ్డట్టు, గోడ పైన పడ్డట్టు, లేకపోతే ఇంకెక్కడో పడ్డట్టు అలా చూపించేవాళ్ళు. చూపించి ఆ సీన్ అంతటితో వదిలేసి, అంటే ఈమెను చంపేసాము అని. కానీ చచ్చిన శవాన్ని కిరాతకంగా అయితే ఎవరు చూపించేవాళ్ళు కాదు. ఇట్లా కొన్ని ఉంటాయి వాటికి రూల్స్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ కూడా ఇప్పుడు కేరళ స్టోరీ విషయానికి వస్తే సెన్సార్ వాళ్ళకి అభ్యంతరకరంగా ఏమనిపించలే. కాకపోతే ఒక సంఘం వాళ్ళు గొడవ చేస్తున్నారు, మమ్మల్ని ఇలా చేశారు అంటే మీరు ఏ లెక్క ప్రకారం ఇలా తీసుకున్నారు, ఇప్పుడు 32,000 అంటున్నావు, నీ లెక్క ఏంటి చెప్పు అని అడిగితే డైరెక్టర్ ఏమన్నాడు, సో అండ్ సో ఇయర్లో 2665 ముస్లిమ్స్ అంటే కేరళ వాళ్ళు ఇస్లామిక్ మతంలోకి మారారు అమ్మాయిలు అని మా దగ్గర ఒక నోట్ ఉంది. అప్పుడు 2665 ఇస్లామిక్ మతంలోకి మారారంటే అట్లా సంవత్సరానికి ఇంత చొప్పున నేను ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా నేను 32,000 వేసుకున్నాను అన్నాడు. అంటే ఆ సంవత్సరం జరిగితే ప్రతి సంవత్సరం అలా జరుగుతూ రావాలనేది రూల్ అయితే లేదు ఆయన అన్నాడు. అలా అని రెండో పాయింట్, 265 మంది ఇస్లామిక్ మారినంత మాత్రాన వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు. అట్లా వీళ్ళు క్వశ్చన్స్ వేస్తారు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా చెప్పాడు అన్నట్లుగా అందులో ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఇలా చెప్పాడు అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా, అవునే ఇప్పుడు మాజీ అంటుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా, అంటే అప్పుడు ఆయన ఇది చేశాడు అని బలంగా చెప్తున్నావు, నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. సో ఈ రకంగా వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే కేరళ స్టోరీ రేపు రిలీజ్ అవుద్దా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే, ఈ రిలీజ్ అయిన తర్వాత గొడవలు చేద్దామని మాత్రం చాలా మంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇది రిలీజియన్ కి సంబంధించిన విధంగా చూపెడుతున్నారు, ముస్లిం కి అగైనెస్ట్ గా ఉంది కాబట్టి సో గొడవలు అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.